నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఏదైతే రాజ్యోత్సవ ప్రోగ్రామ్స్ అయితే ఓ భారీ ఎత్తున జరుగుతారని దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల జనాలు అయితే వస్తా ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నుంచి చెప్తారు. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాల ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు ప్రజలు చాలా సంతోషంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజంగా కేసీఆర్ రాబోతా ఉన్నాడు, కేసీఆర్ ని చూడబోతా ఉన్నాం చాలా రోజుల తర్వాత అని చెప్పేసి కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు అసలు ఎలా ఫీల్ అవుతా ఉన్నారని చెప్పి. బట్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దగ్గర రావడం? మేము కేసీఆర్ సభ చూడాలని ఇక్కడ వచ్చినాం. చాలా సంతోషం. ఆమన్గల్ నుండి వచ్చినాం మేము ఇక్కడికి. అయితే చాలా బాగుంది ఇక్కడ. మేము అందుకనే కేసీఆర్ సార్ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము. మాకు రైతు బంధు గాని ఏది గాని కేసీఆర్ సార్ మంచిగా చేసింది. కళ్యాణ లక్ష్మి గాని రైతు బంధు గాని అన్ని బాగా చేసిండు మాకు. అంటే మీరు బాగా చేసినట్టు, వాళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిపోయింది, పైసలు లేవు అసలు ప్రభుత్వం. అప్పులు అంటే చిన్న కలెక్షన్ తీసుకుంటే 2-3 వేలు అవుతాయి మనకి. మరి రోడ్లు వేస్తే ఎన్ని లక్షలు కావాలి? మరి అప్పులు అవుతాయి. అప్పులు కావాలంటే చిన్న కుటుంబం మరి మీరు వేసుకొని కేసీఆర్ సార్ అన్ని చుట్టుపక్కల మొత్తం పల్లెటూరు మొత్తం ఎక్కడెక్కడ నల్లాలు దిగటము, మరి నీళ్లు తేవటము, ఇవన్నీ కావా పైసలు? మన చిన్న కుటుంబానికి మనం ఒక పిల్లని చదవాలంటేనే ఎన్ని పైసలు అవుతాయి. మరి అలాంటిది కేసీఆర్ మస్తు నల్లాలు తెచ్చిండు, రోడ్లు వేసిండు. మరి అయితే అప్పులు కుటుంబాన్ని ఎత్తుకున్నప్పుడు అప్పులు అవుతాయి కావన్నట్టు. మరి ఈయన ఏం చేసిండు? మాకు ఏం చేయలే. మరి మాకు నీళ్ళ కరువు ఉంటే నీళ్ళు తెచ్చిండు మాకు ఇంట్లోకి. మరి ఈయనేం చేసిండు? ఈయనేం చేయలే. 2500 ఇస్తాను, 2500 ఇయ్యపాయే. చెప్పు, లక్ష రూపాయలు ఇస్తాను ఇయ్యకపాయే. మరి ఇప్పుడు లంక బిందెలకు ఉన్నాయని నేను వచ్చినా నాకు బోకులు చూపించాను. మరి లంక బిందెలు బోకులు చూపించడానికి ఎందుకు రాలే? మరి రావద్దు కదా. మరి తెలిసే అప్పులు ఉంటాయి అని తెలిసే. మరి బరువు ఎత్తుకున్నాడు, బరువు దింపినాడు, అప్పులు ఉంటాయి. మరి రావద్దు అనేటప్పుడు. అంటే కేసీఆర్ కు ప్రజలు లేరట, మొత్తం కాంగ్రెస్ అంటున్నారట ప్రజలు. ఉట్టి బద్మాష్ మాటదానివి, బోకర్ మాటలు చెప్తుండ అన్ని. ఇప్పుడు ఈ పిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది మళ్ళీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వమే వస్తుంది. కారు గుర్తే వస్తుంది మళ్ళీ. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఏం చేసిండు ఆయన? రానిక మళ్ళీ ఏం చేసిండు? ప్రజలకు కళ్ళు మూసుకొని ఓట్లేసి గెలిపించారు ఆయన, అంతే. మేమైతే రుణమాఫీ చేసిండు, మీకు ఫ్రీ బస్ కూడా పెట్టిండు కదమ్మా. ఫ్రీ బస్ రోజు ఎక్కి తిరుగుతామా? తిరగలేం కదా. ఏనాడో ఈ సంవత్సరానికి కొన్నాడు పోతాం మేము. గవర్నమెంట్ డ్యూటీలో మాకు గవర్నమెంట్ డ్యూటీలకు పెట్టిండు ఫ్రీ బస్సు. వాళ్ళకి లక్షల జీతాలు ఎత్తుకుంటారు, వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టిండు. ఓడిపెట్టే ఉన్నాడు ఫ్రీ బస్సు. మనకైతే ఇంట్లో వాళ్ళకి ఏం ఫ్రీ? మనం రోజు ఎక్కొస్తాం, డ్యూటీలకు పోతాం, కూలినాలు చేసుకుంటాం మనం. అట్లా అంత దూరం నుంచి వచ్చారు. మరి ఎండలో ఇబ్బంది ఏం కాదా? మరి సౌకర్యాలు మంచిగా అనిపిస్తున్నాయి. మేము ఎంత ఇబ్బంది అయినా కేసీఆర్ సార్ కోసమే వచ్చినాం. ఇబ్బంది అయినా సరే, ఎంత చీకటైనా చూసే పోతామంటారు. చూసే పోతాం, ఎంత చీకటైనా ఇక్కడ నుండి చూసిపోతాం మేము. సభ అంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటున్నారు. మీరు ఇప్పుడు వచ్చి కేసీఆర్ అసలు ఏ విషయాల గురించి మాట్లాడే అవకాశం ఉందంటారు? అంటే మా విషయాల గురించే మాట్లాడతాడు కేసీఆర్. ఎప్పుడు తప్పు నిర్ణయం ఎప్పుడు తీసుకోవడానికి సార్. మరి ఏమంటారు? ఇన్ని రోజుల నుంచి బయటకు రాలే, ఇప్పుడు ఎందుకు బయట వస్తుంది? ఇంకా ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయని చెప్పి బయట తిరుగుతున్నా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. నిజమేనా? నిజం కాదు. ఎట్లా వస్తాడు ఆయన? ఎప్పటి నుంచో ప్రజలకు సేవ చేసిండు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ సార్ తెచ్చిండు. సాగు బతుకుల మధ్య కేసీఆర్ సార్ తెచ్చిండు. ఈయన తెచ్చిండు, ఈయనేం తెలియదు. ఉట్టి గాలికి కోట్లు వేపించుకొని గెలిచిండు. దొంగ ప్రభుత్వం చేసిండు, దొంగ నాయకత్వం. లోపల పైసలు కుప్పిండు, వచ్చిండు ఈయన. 2029 సీఎం అవుతారు అనుకుంటున్నారు. 2029 ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? మేము కేసీఆర్ సార్ అవుతాడు. కేసీఆర్ గారి అజెండా మేము ప్రతిపక్షంగా ఉండి అధికార పక్షమైన కాంగ్రెస్ మీద ఏదుందో మాకు క్లియర్ కట్ గా తెలిసిపోయింది. ప్రజలకు కూడా తెలిసిపోయింది. వాళ్ళకి టైం ఇవ్వాలి. ఎందుకంటే సార్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మార్పు కోరుకున్నారు. సరే, ఏదో రకంగా చిన్నదా పెద్దదా మార్పు కోరుకున్నారు. 1.8తోనో మేము ఓడిపోయినాం, పర్లేదు. సరే, ప్రజలకు తెలిసి రావాలి కదా. మీరు కోరుకున్నారు మార్పు, ఆ మార్పు ఏందో వాళ్ళకి అర్థం కావాలా. అట్లే వీళ్ళకు కూడా టైం ఇవ్వాలా. ఎందుకంటే ఈ రోజు అధికారంలోకి వచ్చి రేపే మనం విమర్శిస్తే కూడా కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి టైం ఇచ్చాడు సార్. సంవత్సరంన్నర దగ్గర అవుతుంది, వాళ్ళకి టైం ఇచ్చాడు. సో ఒక ప్రతిపక్షంగా మా ఎజెండా ఎప్పటి నుంచో తెలుసు. కానీ ఇక్కడ ఈ రోజు మేమేం కోరుకుంటున్నాం అంటే కార్యకర్తలకు ఏం కావాలో అది ఇస్తాడు. ఎందుకంటే 25 years నుంచి ఈ రోజు 25 years సభ జరుపుకుంటున్నామంటే కేసీఆర్ సార్ అంటే వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు 25 సంవత్సరాలు జరుపుకొని సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నాం. సో వాళ్ళకు తగ్గట్టుగా స్పీచ్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, సార్ నుంచి ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ ఈ రోజు ఖచ్చితంగా సార్ చెప్తారని అయితే మాకు ఆశ ఉంది. అట్లే ఈ రీసెంట్ గా, ఎందుకంటే మనము చూస్తున్నాం సార్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టలే ఈ మధ్య. ఏదైతే జరుగుతున్న HCU కానివ్వండి, లేకుంటే లగచర్ల భూముల గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి కేసీఆర్ సార్ పూర్తి స్థాయిలో స్పందించలేదు. తను డైరెక్ట్ గా మామూలుగా స్టేట్మెంట్స్ మాత్రం వచ్చినాయి. సో దాని గురించి కూడా మాట్లాడొచ్చు అనేది అయితే నేను అనుకుంటున్నా. అయితే ఇంతవరకు సంవత్సరంన్నర పాలనలో ఇంతవరకు ప్రతిపక్ష నేతగా ఇంతవరకు కేసీఆర్ గారు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు ఇంత సడన్గా సభలో పార్టీ మాట్లాడడానికి ఏముంది? ఇది బయటికి రావడము రాకపోవడం అని కాదండి. ఇది 25 సంవత్సరాలు అవుతుంది.
ఒక ప్రాంతీయ పార్టీకి 25 సంవత్సరాలు అంటే చిన్న మ్యాటర్ కాదు. ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు, అది కూడా రాష్ట్రం లేని పార్టీ. తర్వాత తెచ్చుకున్నాం, సపరేట్గా తర్వాత తెచ్చుకున్నాం. అంటే ఒక 14 ఏళ్ళు రాష్ట్రం లేకుండా పరాయి వాళ్ళతో నాకు కొట్లాడి మరి ఇప్పుడు ఇంకో 10 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు ఉమ్మడి పాలనలో, పరాయి పాలనలో 14 సంవత్సరాలు మేము నిలబడ్డాం. ఇప్పుడు 10 సంవత్సరాలు నిలబడ్డాం. అంటే 25 సంవత్సరాలు కంటిన్యూస్గా నిలబడ్డాం. కాబట్టి దాన్ని ఉద్దేశించి ఆయన ఈరోజు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. సో ఇదేదో కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడడం అది అందుకోసం కాదు. ఇప్పుడు కొత్తగా వస్తున్నదని ఏమీ లేదు. ఆయన కొత్తగా రావడం ఏంటంటే ఆయన ఎప్పుడు ప్రజల మనసులో ఉన్నాడు. మీరు పోయి ఏ రైతును అడిగినా మళ్ళీ మాకు కేసీఆర్ కావాలని వాళ్ళే అంటున్నారు. మేము కొత్తగా సార్ ఈరోజు కనిపించాల్సిన అవసరం లేదు, ఏ రైతును అడిగినా చెప్తారు. సో ఈరోజు సార్ బయటికి రావడం అనేది ఏదో స్పెషల్ కాదు, మా కొరకు వస్తున్నాడు. మా లాంటి కార్యకర్తలు, ఉద్యమకారులు, ఇంకెంతో మంది నాయకులు ఆయన మాట కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సిల్వర్ జూబ్లీ కారణంగా ఆయన సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఆయన వస్తున్నారు తప్ప ఎవరినో ఎదిరించాలని ఈరోజు ఏదో మునిగిపోయింది పార్టీ ఏదో కూలిపోతుంది అనే ఉద్దేశంతోనే కాదు. అవునండి, వాళ్ళు అమరుగానే 6 హామీలు ఇచ్చారు, ఒకటి కూడా అమలు చేయలేదు. ఫ్రీ బస్ ఇచ్చారు మహిళలకి, అది కూడా అవసరం లేదు అని మహిళలు కూడా తిడుతున్నారు. రైతులకు చేయాల్సినవి రైతులకు చేయలేదు. అదే మా కేసీఆర్ బాబు ఏం అడగని కూడా చేసిండు. మహిళలకైనా, వృద్ధులకైనా, మన మైనార్టీస్కైనా, ప్రతి పండుగకైనా హిందూ ముస్లిం అని భేదం లేకుండా కూడా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేసిన మా కేసీఆర్ బాబు, తెలంగాణ తీసుకొచ్చిన జాతిపిత మా కేసీఆర్ బాబు. కాబట్టి ఎందుకు మేము ఓడగొట్టుకున్నాం? ఏదో ఒక ఊర్లో ఎమ్మెల్యేని ఓడగొడదాం అనుకున్నారు ప్రజలు తప్ప కేసీఆర్ బాబుని ఓడగొడదామని ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి బాధపడుతున్నారు ఇప్పుడు ప్రజలు మొత్తం. కేసీఆర్ బాబే మళ్ళీ వస్తాడు. ఈ సభతోనే కాంగ్రెస్ గుండెలో దడబుడతాయి. సంవత్సరంన్నర నుంచి వాళ్ళు అమలుగానే హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈ సభతో మేము కేసీఆర్ బాబే వస్తాడు. ఈ 10 ఏళ్ళు కాదు, ఇంకా మళ్ళా కూడా కేసీఆర్ బాబు వస్తాడని మేము బీఆర్ఎస్ ను దాదాపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు. నెక్స్ట్ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉందని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఏం మాట్లాడారు? అదంతా అబద్ధం అండి, అస్సలు కాదు. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఎందుకంటే సంవత్సరాల పాలనలోనే అర్థమైపోయింది వీళ్ళు ఏం చేస్తున్నారు, మా కేసీఆర్ బాబు ఏం చేసిండు. ప్రతి ఒక్క మహిళలకు కూడా షాదీ ముబారక్ అడగని కూడా కళ్యాణ లక్ష్మి వీళ్ళు తులం బంగారం ఇస్తాన్నారు. ఇచ్చినండి 1 లాక్ ఇచ్చాడు కేసీఆర్ బాబు. 1 లాక్ అడగని కూడా కేసీఆర్ బాబు ఇచ్చారు. సో అడగని ఇచ్చిన కేసీఆర్ బాబుని మేము ఎందుకు ఒడగొట్టుకున్నాం అని చెప్పి రైతులు అరగోస పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలనలో మొత్తం అప్పులు చేసి పెట్టు, డబ్బులు లేవని చెప్పేసి మేము పథకాలు ఇవ్వలేక ఆలోచిస్తా ఉన్నామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తోంది. మరి ప్రస్తుతం అప్పులు చేయడం అంటే అప్పులు ఎందుకు చేసిండండి? ఇప్పుడు సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టిర్రు. దాన్ని మళ్ళీ ప్రతి దాంట్లో కూడా ఈక్వల్ గా చూసిర్రు. ఇప్పుడు సంవత్సరం నెలలకు వీళ్ళు ఇంకా డబుల్ అప్పులు చేసిర్రు. దాని గురించి కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇప్పుడు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలందరూ సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. లేదండి, అసంతృప్తితో ఉన్నారు. ఈ సభతోనే అర్థమైపోతే ప్రజలందరికీ ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దించాలా, ఎప్పుడెప్పుడు మా కేసీఆర్ బాబుని గత ఎక్కియాలా అని చూస్తున్నారు.